యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనం నేను చదువుతున్నాను. 23వ వచనం, తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభుల వారు చెప్తున్నారు. యేసు ప్రభుల వారు ఏమని చెప్తున్నాడంటే, తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలెనని అంటున్నాడు. తండ్రిని ఏ రీతిగా ఘనపరుస్తారో అదే విధంగా ఘనపరిచేటట్లుగా ఎవరు ఘనపరచాలి? ఎవరిని ఘనపరచాలి అంటున్నాడు? అందరూ ఘనపరచాలి. ఎవరిని? కుమారుని ఘనపరచాలి. ఎలా ఘనపరచాలి అంటున్నాడు? తండ్రిని ఘనపరచునట్లుగా అంటున్నాడు. ఎలా ఘనపరచాలి? తండ్రిని ఘనపరచునట్లు ఘనపరచాలి. ఎవరు ఘనపరచాలి? అందరూ ఘనపరచాలి. ఎవరిని ఘనపరచాలి? కుమారుని ఘనపరచవలెనని అనే మాట మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అలా ఘనపరచాలని మరి కుమారునికి తీర్పు తీర్చుటకు సర్వాధికారము అప్పగించి ఉన్నాడు తండ్రి అని ఎవరు చెప్తున్నారు? కుమారుడు చెప్తూ ఉన్నాడు. తండ్రి కుమారునికి సర్వాధికారం అప్పగించి ఉన్నాడు. ఎందుకు అప్పగించి ఉన్నాడంట? అందరూ కూడా ఆ కుమారుని తండ్రిని వారందరూ ఏ విధంగా ఘనపరుస్తున్నారో ఆ రీతిగా అదే విధంగా అదే మాదిరి అదే ప్రకారము ఘనపరచాలని సర్వాధికారం ఇచ్చాడని చెప్తున్నాడు. అంటే ఇక్కడ తండ్రి కోరికేంటి? కుమారుని ఘనపరచాలని. ఆయన ఎట్లా ఘనపరుస్తున్నాడు అట్లా కుమారుడు కూడా అదే చెప్తున్నాడు. తండ్రి ఇలా నాకు అధికారం ఇచ్చాడు కుమారుడికి, ఎందుకంటే తండ్రిని గనపరిచినట్లు కుమారుని గనపరచడానికి అంటున్నాడు. ఎవరు? కుమారుడే అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? కుమారుడు కూడా నన్ను ఆరాధించమని చెప్తున్నట్లు అర్థమా కాదా? ఆలోచన చేయండి. నా తండ్రి నాకు సర్వాధికారం ఇచ్చాడు, ఎందుకంటే అందరూ తండ్రిని ఎలా గనపరుస్తున్నారో అలా నన్ను గనపరచడానికి అని చెప్తున్నాడు కదా. బాగా చదవాలి వాక్యం. తండ్రిని ఘనపరచున్నట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు అంటున్నాడు. తర్వాత కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు అంటున్నాడు. ఎవరైతే కుమారుని ఘనపరచరో వారు తండ్రిని ఘనపరచడం లేదు అంటున్నాడు. కుమారుని ఘనపరుస్తే తండ్రిని ఘనపరుస్తున్నాడు వాడు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూడండి, చాలామంది కుమారుణ్ణి ఘనపరచరు, తండ్రిని మాత్రమే ఘనపరుస్తున్నారు. కుమారుని చాలామంది ఆరాధించరు, కుమారుని చాలామంది స్తుతించరు. ఎవరు? కుమారుడు స్తుతులకు ఆరాధనకు పాత్రుడు కాదు అనేటువంటి వారి గురించి మాట్లాడుతున్నాను నేను. వారు కుమారుని ఆరాధించరు, కుమారుని స్తుతించరు. అంటే వారు ఏం చేస్తున్నారు? కుమారుని ఆరాధించకుండా స్తుతించకుండా ఉండడం వల్ల తండ్రిని కూడా వారు ఆరాధించినట్లు కాదు అని చెప్తున్నాడు దేవుడు. కుమారుని స్తుతించకుండా తండ్రిని స్తుతిస్తే తండ్రిని స్తుతించినట్టు కాదంటున్నాడు. దీని భావం అన్నమాట. అదేంటండి, ఇక్కడ ఆరాధించమని స్తుతించమని ఉందా? లేదు కదా, ఘనపరచమని ఉంది. ఘనపరచుట అనే దాన్ని తీసుకొని మీరు ఆరాధించడానికి, స్తుతించడానికి, పూజించడానికి ఎలా పోల్చి చెప్తారు అని మీరు ఆలోచిస్తుండొచ్చు. కాబట్టి మనం ఇప్పుడు ఘనపరచుట అంటే ఏమిటో పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. నా సొంత మాటలొద్దు, ఎవరి మాటలొద్దు. గ్రంథం ఏం చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుంది, వాక్యం ఏం చెప్తుంది, ఘనపరచడం అంటే ఏం చెప్తుందో చూద్దాం. చూడండి దయచేసి, మనము 2వ దినవృత్తాంతం 30వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను. యెరూషలేములో నున్న ఇజ్రాయేలు వారు బహు సంతోషభరితులై పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించిరి. లేవీయులను యాజకులను యెహోవాను ఘనపరచుచు గొప్ప నాదము గల వాద్యములతో ప్రతిదినము ఆయనను స్తుతించుచూ నుండిరి. ఏం చేస్తున్నారంట? ఘనపరుస్తూ నాదములతో వాద్యములతో ప్రతి దినము ఆయన స్తుతిస్తూ ఉన్నారంట. అంటే ప్రతి దినము ఆయనను స్తుతించడం వల్ల ఆయన ఘనపరుస్తున్నారని చెప్తున్నాడు. తర్వాత ఇంకొక వాక్యం, కీర్తనలకు రండి. 18వ కీర్తన 49వ చరణం చదువుతున్నాను. అందువలన యెహోవా అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను, నీ నామకీర్తన గానము చేసేదను. సో దేవుని నామకీర్తన గానం చేయడం ద్వారా
మరి ఏం చేయాలని కోరుకుంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు? దేవుణ్ణి ఘనపరుస్తాను అంటున్నాడు. తర్వాత ఇంకొక వాక్యం చూడండి, 69వ కీర్తన 30 చూడండి. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను అంటున్నాడు. దేవుణ్ణి ఘనపరుస్తాడంట. ఎలా ఘనపరుస్తాడంట? దేంతో ఘనపరుస్తాడంట? మళ్ళీ చదువుతున్నాను చూడండి, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. సో ఇప్పుడు తండ్రిని మనము ఘనపరచాలంటే ఎలా ఘనపరచాలని చెప్తున్నాడు కీర్తనాకారుడు? కృతజ్ఞతాస్తుతులతో ఘనపరచెదను నేను ఆయనను అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? కృతజ్ఞతాస్తుతి నువ్వు చెల్లిస్తే దేవుణ్ణి ఘనపరిచినట్లే అని దాని యొక్క అర్థం. అవునా కదా? చూడండి తర్వాత ఇంకొక వాక్యం చూడండి, 99వ కీర్తన 5వ చరణం చూడండి. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి. ఘనపరచండి అంటున్నాడు, మళ్ళీ వెంటనే ఏమంటున్నాడు? ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి అంటున్నాడు. అంటే పాదపీఠము దగ్గర సాగిలపడితే, దేవుని పాదముల దగ్గర సాగిలపడితే దేవుని ఘనపరిచినట్లని దాని భావం కదా. తర్వాత ఘనపరచడం అంటే ఏమిటి? లేఖనం ఏం చెప్తుంది ఘనపరచడం గురించి? వాక్యం ఏం చెప్తుందని చూస్తున్నాం. ఘనపరిచెదను ఘనపరిచెదను ఘనపరచుచు అనే మాట కనపడుతుంది చూడండి. ఇప్పుడు సామెతలు 14:31 ఏమంటున్నాడు? దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు అంటుంది. అంటే పేదవారి ఎడల కనికరం మనం చూపిస్తే అప్పుడు దేవుణ్ణి ఘనపరిచినట్లు అంటున్నాడు. అంటే మన క్రియల గురించి మాట్లాడుతున్నాడు. మన క్రియలు కనికరము, ప్రేమ, దయ, కరుణ, అంటే దేవుని గుణ లక్షణాలు, దేవుని స్వభావాన్ని పోలి మన గుణాలు ఉంటే అప్పుడు మనం దేవుని కనపరుస్తున్నట్లు అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, సామెతలు 14:31 చూసాం. తర్వాత దానియేలు 2:23 చూడండి. దానియేలు 2:23 మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు, మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరచుచున్నాను. సరే, ఎలా ఘనపరుస్తున్నాడంట? స్తుతించుచు ఘనపరుస్తున్నాడంట. అంటే దేవుణ్ణి నువ్వు స్తుతిస్తే ఆయన ఘనపరిచినట్లు అని చెప్తా ఉన్నాడు. స్తుతించడం అంటే మీకు తెలుసు కదా, దాన్ని నేను వివరించాల్సిన అవసరం లేదు కదా. తర్వాత దానియేలు 4:34 కూడా అదే మాట ఉంటుంది. దానియేలు 4:34 కూడా నేను చదువుతున్నాను, గమనించండి. ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరను నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుని స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని. స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని. సో స్తోత్రము చేయుట, స్తుతించుట అనగా దేవుణ్ణి ఘనపరచుట అనేది మనం చూసాం. ఏవి? దానియేలు 2:23, దానియేలు 4:34 బట్టి మనం చూసాం. అదే మాట దానియేలు 4:37 కూడా ఉంటాయి చూడండి. ఈలాగు నెబుకద్నెజరను నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాను. దేవుని స్తుతించినావంటే దేవుని ఘనపరుస్తున్నావని, దేవుని కొనియాడావంటే ఘనపరుస్తున్నావని ఈ వాక్యం చెప్తుంది కదా. అక్కడ ఏమంటున్నాడు? ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాను అన్నాడు. తర్వాత మలాకి చూడండి, మలాకి 1:6 చదువుతున్నాను. మలాకి 1:6 కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడు దేవుడు అంటే అక్కడ ఇశ్రాయేలులు ఎలా ఉన్నారు? నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులను గురించి మాట్లాడుతున్నాడు. యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? దేవుడు తండ్రి అంటాం కదా మనం, మరి నాకు రావాల్సిన ఘనత ఏమైంది? తండ్రిని అయితే కుమారుడు తండ్రిని ఘనపరిచినట్లు నన్ను మీరు ఘనపరచాలి కదా అంటున్నాడు. నేను యజమానుడనైతే నాకు భయపడు వాడెక్కడున్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మల్ని అడగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితిమని మీరందరూ. ఆయన ఏమన్నాడు? నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా అంటూ ఏమన్నాడంటే నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమి అన్నాడు. అంటే నామమును నిర్లక్ష్య పెడితే ఆయనను ఘనపరిచినట్లు కాదు, కానీ నామమును నిర్లక్ష్య పెట్టకపోతే అప్పుడు ఆయనను ఘనపరిచినట్లని ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది. తర్వాత
మళ్ళీ అదే మలాకి 2:2 అదే రిపీట్ అవుతుంది చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, మీరు ఆ ఆజ్ఞను ఆలకింపలేదంట. నా నామమును ఘనపరచున్నట్లు మనఃపూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడలా అంటున్నాడు. దేని ఘనపరచాలంట? నామమును ఘనపరచున్నట్లు అంటున్నాడు. సో దేవుని నామమును ఘనపరచాలి. ఇక్కడ పైన ఏమన్నాడు? మలాకి 1:6లో నా నామమును నిర్లక్ష్య పెట్టుతున్నారు మీరు యాజకులు, కాబట్టి మీరు నన్ను ఘనపరచలేదు అంటున్నాడు. నేను తండ్రిని కదా, మరి తండ్రికి ఘనత వస్తుంది కదా, నా నామను నిర్లక్ష్య పెడితే మీరు నన్ను ఎలా ఘనపరుస్తున్నట్లు అని మాట్లాడుతున్నాడు. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చూసిన ఈ వచనాలను ఆధారం చేసుకొని ఘనపరచడం అనగా ఏమిటో మనము మళ్ళీ ఒక్కసారి నేను మీకు చెప్తాను. వచనాలు చెప్పను, ఘనపరచడం అంటే మనకేం అర్థమైంది ఇంతవరకు అనేది చెప్తాను. యెహోవాను ఘనపరచడం అంటే వాయిద్యములతో గొప్ప నాదములతో ఆయనను స్తుతించాలి అని అర్థం. అది ఘనపరచడం అంటే. ఇక్కడ ఏమన్నాడు? యోహాను సువార్తలో 5:23లో తండ్రిని ఘనపరచున్నట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలెను అంటున్నాడు కదా. తండ్రిని ఘనపరచున్నట్లుగా అంటే తండ్రిని నువ్వు వాద్యములతో నాదములతో ప్రతిదినం ఆయనను స్తుతించచ్చు, నువ్వు ఘనపరుస్తావు. అదే కదా మనం నేర్చుకున్నాము. ఇప్పుడు కుమారుని కూడా ఘనపరచున్నట్లుగా కుమారుని ఘనపరచవలెను అంటున్నాడు. అది ఆజ్ఞ, అది వలెనని అంటున్నాడు కదా, ఘనపరచవలెను అంటున్నాడు. సో ఇప్పుడు తండ్రిని స్తుతిస్తూ నువ్వు ఘనపరుస్తున్నావు. తండ్రిని ఘనపరచున్నట్లుగా కుమారుని ఘనపరచడం అంటే అర్థం ఏంటి? కుమారుని కూడా నువ్వు స్తుతించుచు ఘనపరచాలని దాని యొక్క అర్థం. కుమారుని స్తుతిస్తే తండ్రిని ఘనపరిచినట్లుగా కుమారుని ఘనపరిచినట్లు. తర్వాత ఏం చూసాం మనం? అన్యజనులలో నిన్ను ఘనపరుస్తూ నీ నామకీర్తన గానము చేసేదని అన్నాడు. సో దేవుని యొక్క నామకీర్తన గానం చేస్తే మనం దేవుని ఘనపరిచినట్లు. సో యేసు యొక్క నామమును గూర్చిన కీర్తన గానము మనం చేస్తే తండ్రిని ఘనపరిచినట్లుగా కుమారుని మనం ఘనపరిచినట్లు అర్థం. తర్వాత కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరిచిన అనేది మనం చూసాం కదా, కీర్తనలో చూసాం కదా. తండ్రిని కృతజ్ఞతాస్తుతులతో నువ్వు ఘనపరుస్తావు. అలాగే తండ్రిని ఘనపరచున్నట్లుగా కుమారుని ఘనపరచడం అంటే అర్థం ఏంటి? కుమారుని కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆయనను కూడా ఘనపరిచినట్లే. లేదు నేను తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, కుమారుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించనంటే ఈ వాక్యాన్ని నువ్వు అతిక్రమిస్తున్నట్లు, దేవుని ఆజ్ఞను నువ్వు అతిక్రమిస్తున్నట్లు అర్థం. దేవుడు ఏం చెప్తున్నాడు? ఏం వలెను అంటున్నాడు? తండ్రిని ఘనపరచున్నట్లుగా. అంటే వీళ్ళు ఎలా ఘనపరిచారు? ఇక్కడ మనం చూసాం కీర్తనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వలన ఘనపరిచారు. అలాగే కుమారుని ఘనపరచమని చెప్తున్నాడు. లేదు నేను తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానంటే అర్థం ఏంటి? నేను యోహాను సువార్త 5:23 నాకు అక్కరలేదు, ఈ వచనం నాకు నచ్చలేదు, నాకు ఇష్టం లేదని నువ్వు చెప్పినట్లే. ఇక్కడ అంటున్నాడు కదా ఆయన, తండ్రిని ఘనపరచినట్లుగా కుమారుని అందరూ ఘనపరచవలెను అనే మాట చూస్తున్నాం ఇక్కడ. చూడండి, మళ్ళీ చూడండి, తండ్రిని ఘనపరచున్నట్లుగా అందరూను అంటున్నాడు. అందరూ కుమారుని ఘనపరచవలెనని అనే మాట మనం చూస్తాం. తర్వాత ఇంకోటి ఏం చూసాం మనము? ఘనపరచడం అంటే స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని అంటున్నాడు. ఇవన్నీ కూడా స్తుతిని గురించే మనకు చూసాం. ఆయనను స్తుతించుచు కొనియాడుచు, తండ్రిని స్తుతిస్తూ కొనియాడుతూ ఆయన ఘనపరుస్తాం. అలాగే కుమారుని స్తుతిస్తూ కొనియాడామనుకో, అప్పుడు కుమారుని ఘనపరిచినట్లే. తర్వాత యెహోవా పాదపీఠం ఎదుట సాగిలపడుడి అంటున్నాడు. ఆయనను ఘనపరచుడు అని చెప్పి ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి అన్నాడు. ఇప్పుడు తండ్రి పాదపీఠం ఎదుట పాదము దగ్గర నువ్వు సాగిలపడితే తండ్రిని ఘనపరిచినట్లే. తండ్రిని ఘనపరిచినట్లుగా కుమారుని ఘనపరచాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? కుమారుని పాదములు ఎదుట సాగిలపడాలి కదా. అలా ఎవరైనా సాగిలపడ్డారా, సాగిలపడలేదా అనేది నేను మీకు తర్వాత వీడియోలో చెప్తాను. మొత్తం క్లియర్గా దానికి ఎంతమంది ఆయన పాదముల దగ్గర సాగిలపడ్డారు, సాగిలపడలేదని మీకు చూపిస్తాను. ఇక్కడ మనం ప్రజెంట్ పాయింట్ ఏంటంటే తండ్రిని ఘనపరచున్నట్లుగా అంటే అర్థం ఏంటి, తండ్రిని ఘనపరచడం అంటే ఏమిటి అనేది
లేఖనాధారాలతో మనం సత్యాన్ని సారాంశాన్ని వాక్య సారాంశాన్ని మనం తీసుకుంటున్నాం. ఇది ఒక్క వాక్యమే తీసుకోవట్లేదు, మొత్తం బైబిల్ అంతా మనం చూసాము. ఇప్పుడు ఘనపరిచారు, ఎలా ఘనపరిచారు అనేది చూసాం, చాలా వచనాలు చూసాం. ఆ వచనాల సారం ఇప్పుడు మనము తీసుకొని సత్యాన్ని తెలుసుకుంటున్నాం. రే దేవుని బిళ్ళారా, తర్వాత ఏమన్నాడు? బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు అన్నాడు. అంటే మనలో కనికరం ఉండాలి, బీదలను కనికరించడం అంటే నిస్వార్థ జీవితం, త్యాగపూరితమైన జీవితం. స్వార్థం ఉన్నోడు, త్యాగం లేనోడు బీదలను కనికరించడు. కుమారుని కూడా మనము తండ్రిని గనపరిచినట్లు గనపరచాలి. అంటే కుమారుడు ఏ విధంగా తన్ను తాను త్యాగమైపోయాడో, సమర్పించుకున్నాడో, నిస్వార్థంగా జీవించాడో అలాంటి గుణాలనే మనం కూడా కలిగి. ఇప్పుడు దేవుని యొక్క నామమును నిర్లక్ష్య పెడితే ఆయన ఘనపరిచినట్లు కాదు అన్నాడు. అంటే దేవుని నామమును నిర్లక్ష్య పెట్టడం అంటే దేవుని యొక్క గుణలక్షణాలు నిర్లక్ష్య పెట్టడం, దేవుని యొక్క అధికారము నిర్లక్ష్య పెట్టడం, దేవుని యొక్క కీర్తి నిర్లక్ష్య పెట్టడం, దేవుని యొక్క మహిమను నిర్లక్ష్య పెట్టడం అని అర్థం. ఇప్పుడు యేసు ప్రభువును కూడా తండ్రిని ఘనపరిచినట్లుగానే ఘనపరచండి అన్నాడు. అంటే అర్థం ఏంటి? తండ్రి నామమును నువ్వు ఏ విధంగా నిర్లక్ష్య పెట్టడం లేదో, అంటే తండ్రి యొక్క అధికారమును, తండ్రి యొక్క గుణలక్షణాలను, తండ్రి యొక్క కీర్తిని, తండ్రి యొక్క మహిమను ఏ విధంగా నిర్లక్ష్య పెట్టడం లేదో, అలాగే యేసు ప్రభువు యొక్క అధికారమును, యేసు ప్రభువు యొక్క నామమును మనం నిర్లక్ష్య పెట్టకూడదు. తండ్రి నామం నిర్లక్ష్య పెట్టకుండా ఉంటే మనం గణపరిచినట్లు యేసు ప్రభువును అంటే కుమారుని కూడా తండ్రిని గణపరచడం అంటే అర్థం ఏంటంటే కుమారుని నామమును కూడా నిర్లక్ష్య పెట్టకూడదు. అంటే అర్థం ఏంటి? తండ్రి యొక్క అధికారమును, తండ్రి యొక్క కీర్తిని, మహిమను, నామం అంటే అదే కదా. నువ్వు నిర్లక్ష్య పెట్టకూడదు. నిర్లక్ష్య పెట్టకుండా ఉంటే తండ్రిని గణపరిచినట్లు. అలాగే యేసు ప్రభు యొక్క నామమును నిర్లక్ష్య పెట్టకుండా ఉంటే మనము కుమారుని తండ్రిని గణపరిచినట్లు. కుమారుని యొక్క నామం అనగా కుమారుని యొక్క అధికారం, కుమారుని యొక్క కీర్తి, కుమారుని యొక్క మహిమ, కుమారుని యొక్క గుణలక్షణాలు, కుమారుని యొక్క స్వరూపము, ఇవన్నీ కూడా మనము నిర్లక్ష్య పెట్టామనుకో ఆయన్ను కనపరిచినట్లు కాదు, కుమారుని కనపరిచినట్లు కాదు. కుమారుణ్ణి కనపరచడమే కాదు, కుమారుని కనపరచకపోతే మీరు తండ్రిని కూడా కనపరచరు మీరు అన్నాడు కదా. తర్వాత వచనంలో అన్నాడు కదా, చూడండి, కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు అంటున్నాడు. నేను తండ్రినే ఘనపరుస్తాను, నేను తండ్రినే స్తుతిస్తాను, నేను తండ్రికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, నేను తండ్రి నామమునే నిర్లక్ష్య పెట్టను అన్నామనుకో, అప్పుడు ఈ వాక్యం ఏం చెప్తుంది? కుమారుని ఘనపరచకపోతే, కుమారుని నామమును నిర్లక్ష్య పెడితే నువ్వు తండ్రిని ఘనపరిచినట్లు కాదు అని చెప్తా ఉన్నాడు ఈ వాక్యంలో. తండ్రికి నువ్వు విధేయత చూపిస్తే, తండ్రికి నువ్వు లోబడితే ఖచ్చితంగా ఈ మాటకు నువ్వు లోబడతావు, ఈ వాక్యానికి లోబడతావు. కుమారుని ఘనపరచడం అనేది నువ్వు చేస్తావు అంటే కుమారునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు, గానములతో ఆయన్ని కీర్తిస్తావు, ఆయన్ని కొనియాడుతావు. అలాగే ఆయన నామమును నిర్లక్ష్య పెట్టావు, ఆయన మహిమను నిర్లక్ష్య పెట్టావు, ఆయన అధికారాన్ని, కీర్తిని నిర్లక్ష్య పెట్టావు. ఈ రీతిగా మనము ఈ లోకంలో జీవిస్తాం.